హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. సో మనకి ఫ్యూ డేస్ బ్యాక్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి జీడిఎస్ గ్రామీణ డాక్ సేవకు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది కదా. సో ఆ నోటిఫికేషన్ వీడియోని నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇది పార్ట్ టైం జాబ్, సాలరీ తక్కువ, మరి అప్లై చేయొచ్చా అంటే మీరు చెయ్యొచ్చు. ఎందుకంటే మనకి ఈ జీడిఎస్గా కొన్ని సంవత్సరాలు వర్క్ చేస్తే మనకి ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్గా ప్రమోట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి మీరు ఈ జాబ్ అప్లై చేసి జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి వేరే ఎగ్జామ్స్ కానీ అయితే మీకు చెప్పాను కదా. సో ఎవరైతే జీడిఎస్గా వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇంకొక మంచి అవకాశం అయితే రావడం జరిగింది. వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఉందో అందులో మనకి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. కాకపోతే ఇది అందరికీ అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. కేవలం ఎవరైతే జీడిఎస్గా ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు 2 ఇయర్స్ కనుక కంప్లీట్ అయి ఉంటే కనుక 2 ఇయర్స్ జీడిఎస్ ఎక్స్పీరియన్స్తో ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. జనరల్గా బయటపడిన నోటిఫికేషన్ ఏదైనా సరే ఓపెన్ కాంపిటీషన్లో మనకి లక్షల మంది అప్లై చేస్తారో కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది. అలా కాకుండా ఇటువంటి ఉద్యోగాలు కేవలం డిపార్ట్మెంట్ జీడిఎస్గా వర్క్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మీకు కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఈజీగా జాబ్ అనేది క్రాక్ చేసి సో మీకు జీడిఎస్కి అయితే మ్యాక్సిమం 15,000 అప్రాక్సిమేట్గా శాలరీ వస్తుంది. కానీ మీరు ఈ జాబ్కి కనుక సెలెక్ట్ అయితే మీకు 30,000కి పైగా శాలరీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి www.ippponline.com వెబ్సైట్లో అయితే మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేశారో ఇక్కడ నుండి మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి ఎవరైతే 2 ఇయర్స్గా జీడిఎస్ ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ అయితే చెప్తాను, ఎలా అప్లై చేసుకోవాలి, మనకి ఎలిజిబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి వీడియో అయితే చూడండి. సో మిగతా వాళ్ళు అయితే ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి మిగతా వాళ్ళైతే వీడియో ఇక్కడతో స్కిప్ చేసేయచ్చు. సో దీనికి సంబంధించి మీకు 10th మే నుండి ఆన్లైన్లో లింక్ యాక్టివేట్ అవుతుంది. 28th మే లోపల అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎగ్జామ్ డేట్కి 7 to 10 డేస్ ముందు అయితే అడ్మిట్ కార్డ్స్ అయితే రావడం జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చేసరికి టెంటివ్గా జూన్ మంత్లో ఉంటుంది. అదే మంత్లో రిజల్ట్ అనేది ఫాస్ట్గా మీకు అయితే పబ్లిష్ చేస్తారు. సో మీరు పోస్టులకు సంబంధించిన వెబ్సైట్లోనే ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మీరైతే ఈ వెబ్సైట్లోనే అయితే పోస్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మీకు ఇందులో 650 ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఐపీపీబీ పోస్ట్ ఆఫీస్ ఏవైతే ఉంటాయో మనకి పోస్టల్ పేమెంట్ బ్యాంక్స్ అనేవి అక్కడ మనకి ఈ ఉద్యోగాలు అయితే ఉంటాయి. సో జీడిఎస్ ఎంగేజ్డ్ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ యాజ్ ఆన్ 10/5/2022 అంటే మనకి ఇక్కడ ఇచ్చిన డేట్కి అయితే మీకు జీడిఎస్గా ఎంగేజ్మెంట్ అయ్యి ఉండి అలాగే 2 ఇయర్స్ అయితే కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. సో స్టేట్ వైజ్గా వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. 34 అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అలాగే మనకి తెలంగాణ స్టేట్కి చూసుకున్నట్లయితే 21 వేకెన్సీస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, అలాగే మనకి దీనికి సంబంధించి పే స్కేల్ అయితే 30,000 రూపాయలు పర్ మంత్ అయితే ఉంటుంది. ఓకే, డిడక్షన్స్ కానీ ఎక్స్ట్రా ఎలవెన్సెస్ ఏమైనా ఉంటాయి కనుక సో వాటికి సంబంధించి తర్వాత అయితే మనకి డీటెయిల్గా అయితే చెప్పడం జరుగుతుంది. ఇదైతే ప్రస్తుతం 2 ఇయర్స్ అయితే ఉంటుంది. తర్వాత కుదిరితే మనకి ఎక్స్టెండ్ అనేది 1 ఇయర్ అయితే అవుతుందని చెప్పడం జరిగింది. ఇన్ కేసు వాళ్ళు రిక్వైర్మెంట్ ఉంటే కనుక దీన్ని అయితే మళ్ళీ పెంచుకుంటూ పోతారో లేదా మనకి 3 ఇయర్స్ అయితే మనకి వర్క్ చేసుకుంటా మనకి శాలరీ అనేది 30,000 రూపాయలు, ఎందుకంటే పోస్టల్లో జీడిఎస్కి తక్కువ శాలరీ ఉంటుంది కాబట్టి మీరు అట్లీస్ట్ ఈ 3 ఇయర్స్ అన్నా సరే ఎక్కువ శాలరీ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. లక్కీగా మనకి వాళ్ళకి రిక్వైర్మెంట్ అనేది జాబ్కి సంబంధించి ఉండి ఎక్స్టెండ్ చేయాలి లేదా పర్మనెంట్ చేయాలనుకుంటే కనుక చేసే అవకాశం అనేది కూడా అయితే ఉంటుంది. ఓకే, ఇది అప్లై చేసుకోవడానికి మీకు 20 నుండి 35 సంవత్సరాల లోపు 30th ఏప్రిల్ నాటి క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఏజ్ అయితే ఇంత ఉండాల్సి ఉంటుంది. మీకు ఏదైనా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే మీకు ఖచ్చితంగా మినిమం 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ జీడిఎస్గా 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే మనకి బయట వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు. కేవలం జీడిఎస్గా 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మీకు ఎగ్జామ్లో అవేర్నెస్ అబౌట్ ఐపీపీబీ అంటే పోస్టల్ పేమెంట్ బ్యాంక్కి సంబంధించి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి బిట్స్ అయితే 20 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అలాగే బేసిక్ బ్యాంకింగ్ కానీ పేమెంట్ బ్యాంక్ అవేర్నెస్ మీద కానీ అలాగే జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ అవేర్నెస్, డిజిటల్ పేమెంట్స్, బ్యాంకింగ్ అండ్ టెలికామ్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే మీకు ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు, ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. టోటల్గా 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీకు మినిమం 40 మార్క్స్ వస్తే కనుక మీకు 40% మార్క్స్ వస్తే కనుక మీకు క్వాలిఫై అయితే అవుతారు. ఎగ్జామినేషన్ టైం వచ్చి 90 మినిట్స్ ఉంటుంది. పేపర్ కేవలం ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో మాత్రమే అయితే ఉంటుంది. తెలుగులో అయితే పేపర్ అయితే ఉండదు, ఇదైతే గమనించండి. మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి అనంతపూర్, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే అలాట్ చేయడం జరిగింది. అలాగే మనకి తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే సో పరీక్షా కేంద్రాలు తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆబ్వియస్గా హైదరాబాద్ అయితే ఉంటుంది. సో హైదరాబాద్తో పాటుగా ఎక్స్ట్రాగా మనకి చూసుకున్నట్లయితే మనకి కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో కూడా మనకి పరీక్షా కేంద్రాలు అయితే తెలంగాణలో అలాట్ చేయడం అయితే జరిగింది.
ఓకే. ఇది నోటిఫికేషన్‌కి సంబంధించిన బ్రీఫ్ డీటెయిల్స్ అనేవి మీకు లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు కూడా పూర్తిగా కంప్లీట్‌గా చదువుకున్న తర్వాత ఎవరికైనా జీడీఎస్‌గా వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే గనక మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో, మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఎవరైనా మీ జీడీఎస్‌గా వర్క్ చేసిన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి వీడియో తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకుంటారు. సో, నార్మల్ ఓపెన్ క్యాండిడేట్స్‌కి అయితే జీడీఎస్ నోటిఫికేషన్ అయితే ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉంది. మీకు 10th మార్కులు బాగా వచ్చుంటే గనక దానికి అప్లై చేసుకుంటే ఈజీగా ఎగ్జామ్ లేకుండా జీడీఎస్ జాబ్ అయితే కొట్టే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో, అలాగే మనకి తెలంగాణలో కానిస్టేబుల్ గానీ, అలాగే తెలంగాణలో మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జూనియర్ లైన్‌మ్యాన్ ఉద్యోగాలకు కూడా మనకి ఈరోజు లేదా రేపు కానీ ఫుల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో, దానికి సంబంధించి కూడా వీడియో చేస్తాను. ఓకే. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే. థ్యాంక్ యూ.